హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కళ్యాణి వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్గా నేను హైదరాబాదీ బిర్యానీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈలోపు పక్కన బాస్మతి రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. ముందు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేసి లైక్స్ అండ్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఈలోపు వాటర్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి. 1 కిలో బియ్యాన్ని బాస్మతి రైస్ని నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నాకు ఒక చిన్న కాల్ వచ్చింది. ఇటుపక్క ఒక పొయ్యి మీద ఏమో ఆనియన్స్, క్యారెట్స్ అన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇది హైదరాబాదీ బిర్యానీ కాబట్టి ముందుగానే రైస్ మనం ఉడికించి దమ్ స్టైల్లో వేస్తామన్నమాట. కానీ ఇది పన్నీర్ కర్రీలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. చికెను అలాంటివి వేసుకోకుండా చేయాలి. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత సగాన్ని తీసి నేను పక్కన పెట్టుకున్నాను. ముందుగానే ఉడికించి 75% ఉడికించిన బాస్మతి రైస్ని కొంచెంగా ఒక లేయర్లో ఆల్రెడీ కొంచెం కింద గ్రేవీ ఉండి దానిపైన కొంచెం వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను. వేసి మళ్ళీ మధ్యలో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గ్రేవీ అది వేసి మీకు చూపిస్తాను చూడండి. చాలామంది నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ మళ్ళీ దానిపైన కొంచెం గ్రేవీ, మళ్ళీ కొంచెం రైస్ వేసి దానిపైన కొంచెం కొత్తిమీర అవన్నీ వేసి కవర్ చేసుకొని చేయడమే. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా అయితే వచ్చింది అవుట్ఫిట్. లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చూడండి, మళ్ళీ కొంచెంగా ఉన్న గ్రేవీ వేసి దానిపైన ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దానిపైన కొత్తిమీర అవన్నీ వేయాలి. ఈలోపు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. మరీ ఫ్రై చేసేసుకుంటే కొంచెం మాడిన ఫ్లేవర్ వస్తుంది. అందుకని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దానిపైన వాటర్ అయితే పీల్చడానికి పేపర్ అయితే పెడుతున్నాను నేను. పేపర్ పెడితే అవుట్ఫిట్ బాగుంటుంది. లోపు మా చిన్నోడు చూడండి విసిగిస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో వచ్చి. అవుట్ఫిట్ అయితే చూడండి. పేపర్ ఎందుకు వేసానంటే ముందే వాటర్ పీల్చుకుంటుంది దానికి. ఇప్పుడు చూడండి, అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. హైదరాబాదీ స్టైల్ అనుకున్నాను, హైదరాబాదీ స్టైలే వచ్చింది. చాలా పొడి పొడిగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను త్వరగా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.